ఎస్ఎస్ రాజమౌళి గారి కొత్త సినిమా గురించి ఇండస్ట్రీలో ఒక నంబర్ గట్టిగా చక్కర్లు కొడుతోంది. బహుశా వారణాసి అనే ఆ సినిమాకి అన్ని భాషల ఓటీటీ హక్కుల కోసం ఏకంగా 650 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందట. ఇంతవరకు బానే ఉంది, కానీ అసలు షాక్ ఏంటంటే ఆ ఆఫర్ని తిరస్కరించారని అంటున్నారు. ఇది ఇంకా రూమరే, ఎవరూ అఫీషియల్గా చెప్పలేదు. కానీ ఈ నంబర్ వినగానే అసలు తెర వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపిస్తుంది. కరెక్ట్. ఇది కేవలం ఒక ప్రచారం మాత్రమే కావచ్చు, కానీ ఈ నంబర్ ఎంత పెద్దదంటే ఇది నిజమా అబద్ధమా అన్నదానికంటే అసలు ఇలాంటి చర్చ జరగడమే ఒక పెద్ద విషయం. ఈ రోజు మనం ఈ సంఖ్యల వెనుకున్న వ్యాపార వ్యూహాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు 650 కోట్లు అనే ఆఫర్ ఎందుకొచ్చింది? దాన్ని తిరస్కరించడం వెనుక ఉన్న ధైర్యమేంటి? ఇది కేవలం నమ్మకమా, లేక మార్కెట్ను శాసించగలమనే వ్యూహమా? ఈ లెక్కలన్నీ కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఈ 650 కోట్ల ఆఫర్ సంగతే చూద్దాం. ఈ నంబర్ ఎంత పెద్దదో జనాలకు అర్థం కావాలంటే మనం దేంతోనైనా పోల్చాలి కదా. ఇప్పటివరకు ఇండియాలో అతిపెద్ద ఓటీటీ డీల్ కల్కి సినిమాదనుకుంటా. అవును, కల్కి. అది సుమారు 375 కోట్లు. 375 కోట్లు. ఇప్పుడు దానికి దాదాపు రెట్టింపు ఆఫర్ ఇది. అయినా వద్దన్నారంటే నాకైతే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇది అతి విశ్వాసమయ్యే ప్రమాదం లేదా? మంచి పాయింట్ అడిగారు. ఇది పైకి అతి విశ్వాసంలా కనిపించొచ్చు, కానీ వ్యాపారపరంగా చూస్తే ఇదొక తెలివైన వ్యూహం. దీన్ని యాంకర్ ప్రైజింగ్ అంటారు. అంటే మార్కెట్లో మీ ప్రొడక్ట్కి ఒక మానసికమైన ప్రారంభ ధరను నిర్దేశించడమన్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు 650 కోట్ల ఆఫర్ను తిరస్కరించారనే వార్తను బహుశా వాళ్లే అనుకుంటా బయటకు లీక్ చేయడం ద్వారా మార్కెట్కు ఒక సిగ్నల్ పంపారు. ఆ సిగ్నల్ ఏంటంటే మా సినిమా విలువ 650 కోట్లకు పైనే. ఓకే. ఇప్పుడు శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ లేదా ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డీల్ మాట్లాడటానికి వచ్చినప్పుడు వాళ్ల మనసులో ఈ నెంబర్ ఒక బెంచ్ మార్క్గా ఉండిపోతుంది. ఓకే, అంటే ఇది బేరసారాలు మొదలుపెట్టడానికి ఒక కొత్త లెవెల్ సెట్ చేయడం అనమాట. అంటే మాతో మాట్లాడాలంటే 650 కోట్ల దగ్గర నుండి మొదలుపెట్టండి అని చెప్పడం లాంటిదా? ఖచ్చితంగా, ఎగ్జాక్ట్లీ. ఇది ఒక రకమైన సైకలాజికల్ గేమ్. ఒకసారి మార్కెట్లో మీ ప్రోడక్ట్ విలువ ఇంత అని ముద్ర పడితే ఆ తర్వాత జరిగే ప్రతి డీల్ దాని ప్రభావంతోనే జరుగుతుంది. ఉదాహరణకు, శాటిలైట్ హక్కులకు ఇంతకుముందు 100 కోట్లు అనుకున్న వాళ్ళు ఇప్పుడు 150 కోట్లు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఓటీటీకే 650 కోట్లు దాటి వెళ్తున్నప్పుడు శాటిలైట్ హక్కులు కూడా విలువైనవే కదా అనే ఆలోచన వస్తుంది. సో ఈ ఒక్క తిరస్కరణతో వాళ్ళు మిగతా అన్ని హక్కుల విలువను కూడా పరోక్షంగా పెంచేశారు. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది, కానీ ఇందులో రిస్క్ కూడా ఉంది కదా. ఒకవేళ ఈ యాంకర్ ప్రైస్ చూసి ఓటీటీ ప్లాట్ఫామ్లు భయపడి వెనక్కి తగ్గితే పరిస్థితి ఏంటి? మీ రేటు మాకు కుదరదు అని అందరూ చేతులెత్తేస్తే? రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఇది గుడ్డిగా తీసుకునే రిస్క్ కాదు. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్క్. వాళ్ల బలం రాజమౌళి అనే బ్రాండ్. ఆయన గత చిత్రాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విజయాన్ని సాధించాయో మనకు తెలుసు. అది పెట్టుబడి పెట్టేవాళ్లకు నమ్మకాన్నిచ్చే ట్రాక్ రికార్డ్. అందుకే ఒక ప్లాట్ఫామ్ కాకపోయినా ఇంకో ప్లాట్ఫామ్ పోటీకి వస్తుందనే ధీమా వాళ్లకుంది. పైగా సినిమా విడుదల 2027లో అంటున్నారు. చాలా టైం ఉంది. అవును, వాళ్లకు తొందరేం లేదు. సమయం గడిచే కొద్దీ సినిమాపై హైప్ పెరుగుతుంది. అప్పుడు పోటీ కూడా పెరుగుతుంది. అర్థమైంది. వాళ్ల చేతిలో సమయం, ట్రాక్ రికార్డ్, ఈ రెండూ పెద్ద ఆయుధాలున్నాయి. సరే, ఇంత ధైర్యంగా ఉన్నారంటే అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఆ లెక్క తెలిస్తే గానీ వాళ్ల ధైర్యం వెనుకున్న కారణం మనకు పూర్తిగా అర్థం కాదు. ప్రచారంలో ఉన్న బడ్జెట్ నంబర్ అయితే మైండ్ బ్లోయింగ్. సుమారు 1250 నుండి 1300 కోట్ల రూపాయలని అంటున్నారు. ఒక్క నిమిషం, అందులో 200 కోట్లు కేవలం మార్కెటింగ్కేనట. అంటే మన దగ్గర చాలా పెద్ద హీరోల సినిమాలను తీయడానికి అయ్యే మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువ. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, ఈ సంఖ్యలు వింటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మనం దీన్ని ఒక నిర్మాత కోణం నుంచి చూద్దాం. 1300 కోట్ల బడ్జెట్లో వాళ్లకు 650 కోట్ల ఆఫర్ ఓటీటీ నుంచే వచ్చిందనుకుందాం. అంటే సినిమా ఇంకా నిర్మాణంలో ఉండగానే సగం పెట్టుబడి వెనక్కొచ్చేసినట్టే. ఆల్మోస్ట్ హాఫ్. అవును, ఇది ఏ నిర్మాతకైనా డ్రీమ్ సిచ్యువేషన్. దీన్నే డీ రిస్కింగ్ అంటారు. అంటే థియేటర్లో సినిమా హిట్ అవుతుందా, ఫట్టవుతుందా అనే టెన్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. మిగిలిన 650 కోట్లను థియేట్రికల్, శాటిలైట్, ఆడియో హక్కుల ద్వారా చాలా సులభంగా రాబట్టవచ్చు. ఆ తర్వాత వచ్చేదంతా లాభమే. అయినా కూడా అలాంటి సేఫ్ ఆఫర్ను వద్దన్నారంటే వాళ్ల లెక్కలు వేరే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. నిర్మాతలకు ఇది మంచి డీలే, కానీ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్, ఒక సినిమా మీద 650 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టడానికి ఎందుకు సిద్ధపడుతుంది? వాళ్లకు అంత డబ్బు ఎలా తిరిగొస్తుంది? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒక ప్లాట్ఫామ్ 1000 కోట్లు ఖర్చు పెడుతుందంటే వాళ్ళు కేవలం ఒక సినిమా కొనడం లేదు, వాళ్ళు ఒక భారీ సబ్స్క్రైబర్ ఎక్విజిషన్ ఈవెంట్ కొంటున్నారు. వాళ్ల లెక్కలు వేరేలా ఉంటాయి. ఈ ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల కొత్త సబ్స్క్రైబర్లను మనం సంపాదించగలం, వాళ్లలో ఎంతమంది కనీసం ఒక సంవత్సరం పాటు మనతో ఉంటారు అని ఒక అంచనా వేసుకుంటారు. ఉదాహరణకు, ఈ సినిమా వల్ల వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఒక 50 లక్షల కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారనుకుందాం. ఒక్కొక్కరు ఏడాదికి సగటున 2000 రూపాయలు కట్టినా అది 1000 కోట్ల ఆదాయం. సో వాళ్ల పెట్టుబడి దాదాపు వెనక్కి వచ్చేసినట్టే. అంటే ఇది మనలాంటి సబ్స్క్రైబర్ల మీద వేసే పందెమన్నమాట. మనమంతా వాళ్ల ప్లాట్ఫామ్కొచ్చి అక్కడే ఉండిపోతామనే నమ్మకంతో వాళ్ళు ఇంత పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. అంతిమంగా ఈ భారీ డీల్స్ భారాన్ని మోసేది మనమేనా? మన సబ్స్క్రిప్షన్ ఫీజులు పెరగడానికి ఇది కారణమవుతుందా? పరోక్షంగా అవును. ఇలాంటి భారీ డీల్స్ వల్ల ప్లాట్ఫామ్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఆ